ఇవాళ మనం మకా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గురించి రహస్యాన్ని ఎందుకు ఎవరు చెప్పరు? మకా నక్షత్రం వాళ్ళు సాధారణ మనుషులు కాదు. దీని వెనుక పెద్ద రహస్యమే ఉంది. పూర్వీకుల శక్తి ఉన్న నక్షత్రం కాబట్టి మకా నక్షత్రం నిజంగా గొప్పది. మకా నక్షత్రంలో ఎన్ని బాధలు ఉన్నాయో అవి కూడా చెప్పబోతున్నా. మకా నక్షత్రం వాళ్ళు ఎందుకు లీటర్స్ అవుతారు? దీని వెనుక పెద్ద కారణం కూడా ఉంది. మొత్తం వివరించి చెప్తున్నా, మీరు చివరి వరకు ఈ వీడియో చూడటమే మీరు చేయాల్సింది. ఓం నమ శివాయ, జై సూర్య భగవాన్ స్వామి నమో నమ. వీళ్ళిద్దరూ కూడా ఈ నక్షత్రానికి చాలా 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 గొప్ప గొప్ప పనులు చేసే విధంగా తయారు చేశారు. సో వీళ్ళిద్దరిని పూజిస్తే చాలు. మొత్తం చెప్పబోతున్నా, వీడియో చివరి వరకు చూడటమే మీ లక్ష్యం. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హర హర మహాదేవ్, ఓం నమో సూర్య భగవాన్ స్వామి నమో నమ అని కామెంట్ చేయండి. మకా నక్షత్ర నామాక్షరాలు మా, మీ, ము, మే. గణము రాక్షస గణము. నక్షత్రాధిపతి పితృదేవతలు. రాశి సింహరాశి, స్థిర రాశి. రాశి అధిపతి రవి. రవి అంటే సూర్యుడు. పురుష గ్రహం, ఎరుపు రంగు వాడు. క్షత్రియ గుణం కలిగిన వాడు అంటే రాజుగుణం కలిగిన వాడు. మకా నక్షత్రం 4 పాదాలు సింహరాశి చెందినవి. స్థిర రాశి అధిపతి రవి. నక్షత్రాధిపతి పితృదేవతలు. మకాలో జన్మించిన వారు చక్కటి ఆరోగ్యం, మంచి దేహదారుఢ్యం, రూపలావణ్యం కలిగి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడు మడత నలగని దుస్తుల్లో హుందాగాను గంభీరంగాను కనిపిస్తారు. వీరి గొంతు ఎదుటి వారిని శాసిస్తున్నట్టుంటుంది. ఆడంబరంలో కూడా పొదుపు పాటిస్తారు. అనవసరమైన ఖర్చులు ఇష్టపడరు. వీరు విద్యాధికులు. దైవభక్తి అధికం. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దైవ కార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. కావాలని ఎవరికి హాని గాని నొప్పించే తత్వం గాని లేదు. పరోపకారం, దాన ధర్మాలు చేస్తుంటారు. శాస్త్ర విజ్ఞానమందు ఆసక్తి ఎక్కువ. న్యాయ విచక్షణ చేయదు. న్యాయం చేయటంలో వెనుకాడరు. సాధారణంగా వీరు అబద్ధం చెప్పరు. హద్దుమీరిన వ్యసనాలు అస్సలు ఉండవు. స్త్రీ వ్యామోహం ఉంటుంది. స్త్రీల పట్ల ప్రేమానురాగాలు ఉంటాయి, కానీ స్త్రీల మాటల్ని పట్టించుకోరు. కుటుంబం, భార్య పిల్లల పట్ల చాలా అనురాగంతో ఉంటారు. రాశి అధిపతి నైసర్గిక పాపి అయినందువలన అపమార్గాన్ని పట్టించాలని చూసిన నక్షత్రాధిపతులైన పితృదేవతలు ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ కలిగించి రుజుమార్గాన్ని అనుసరించేలా చేస్తారు. పితృదేవతలు అంత గొప్పగా శక్తినిస్తారు ఈ రాశికి, ఈ నక్షత్రానికి. పైకి ఎంత గంభీరంగా కనిపించినా వీరి మనసు సున్నితమైనది. ఎంత బాధ అయినా కష్టమైన ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఒకరు తన మీద జాలి చూపించడం అస్సలు ఇష్టపడరు. ఎప్పుడు రాయల్టీగానే ఉంటారు. వీరు 10 మందిని కూడగట్టి పనులు చేయించగల సామర్థ్యులు. స్వాతంత్ర జీవనం కన్నా ఉద్యోగంలోనే వీరు బాగా రాణించగలరు. స్వయం కృషితో ఉన్నత స్థితికి వస్తారు. 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరికి పిత్రార్జితం లేదా పూర్వీక సొత్తు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. వీరికి పట్టుదల అధికం. పోటీ అంటూ వస్తే గెలిచే వరకు అస్సలు వదిలిపెట్టరు. రాక్షసుడిలా పనిచేస్తారు. స్వయం కృషి పట్టుదలతో అభివృద్ధిలో వస్తారు. స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తారు. చక్కని పేరు, ప్రఖ్యాతలు, గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటారు. మనసు, ఆత్మ, శరీరాదుల ఆరోగ్య కారకుడైన రవి మూలంగా అప్పుడప్పుడు మానసిక రుగ్మత, ఆరోగ్య భంగం ఏర్పడుతుంటాయి. మొత్తం మీద రాశి వారు మంచి యోగకారులు కనని చెప్పవచ్చు. వీరికి శుక్రదశ అస్సలు మంచిది కాదు. అనారోగ్యం, ధనహాని, వృధా ఖర్చులు, రాహు గురు దశలు వీరికి బాగా యోగిస్తాయి. స్థిర చరాస్తులు, వస్తు వాహనాలను సంపాదించుకుంటారు. అయితే ఈ దశలందు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మట్టికి తీసుకోవాల్సిందే. వృత్తి సంబంధ సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా పీడిస్తాయి. అలాగే రాహు దశలోని శని, బుధ, రవి, కుజ అంతర్దశలు కూడా మంచివి కావు. అనారోగ్యం, శరీరపీడ, మానసిక వ్యాధ ఉంటాయి. అసలు ఈ మకా నక్షత్రం అంటే ఏమిటి? మకా అంటే గౌరవం, రాజసం, పూర్వీకుల ఆశీర్వాదం. ఈ నక్షత్రాలకు సాధారణంగా రాజుల్లాంటి గౌరవం లేదా నాయకత్వం రావచ్చు. దేవత అండ్ అనుగ్రహం. ఆది దేవత, పితృదేవతలు, పూర్వీకులు. ఆధిపతి గ్రహం కేతు. అందుకే మకా నక్షత్రం వాళ్లకు పూర్వీకుల ఆశీర్వాదం చాలా ముఖ్యంగా లభిస్తాయి. ఈ రాశికి చిహ్నం రాజసింహాసనం, పల్లకి. ఇది పదవి, గౌరవం, అధికారాన్ని సూచిస్తుంది. మకా నక్షత్రం వ్యక్తిత్వం మంచి లక్షణాలు. నాయకత్వం ఎక్కువ, గౌరవం కోరుకుంటుంది, ధైర్యం ఉంటుంది, కుటుంబ సాంప్రదాయాలు గౌరవిస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు. నెగిటివ్ లక్షణాలు ఏంటంటే కొంచెం అహంకారం ఉంటుంది, కోపం త్వరగా వస్తుంది, గర్వం ఎక్కువగా ఉంటుంది. మకా నక్షత్రాల మైండ్ సెట్ స్వాతంత్రంగా ఆలోచిస్తారు, తమ మాట నిలబెడతారు. ఇతరుల మీద ఆధారపడడం అస్సలు ఇష్టం ఉండదు. ప్రేమ అండ్ వివాహం. మకా నక్షత్రం వాళ్ళు ప్రేమలో నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామిని గౌరవిస్తారు, కుటుంబానికి విలువిస్తారు. కానీ కొంచెం డామినేటింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి గొడవలు ఉండొచ్చు. వీళ్ళ కెరీర్ పరంగా ఈ నక్షత్రాలు ఈ రంగంలో బాగా ఎదుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, వ్యాపారం, అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ఆర్మీ, లీడర్షిప్
అవసరమైన ఉద్యోగాలు వీటికి ఈ నక్షత్రానికి బాగా కలిసి వచ్చే గుణం. ధనం, డబ్బు సంపాదించే శక్తి ఉంటుంది. జీవితంలో మధ్య వయసుల తర్వాత ఎక్కువ విజయాలు వస్తాయి. మగ నక్షత్రం పాదాల వారీగా వారు ఎందులో అభివృద్ధి చెందుతారో చెప్తాం. పాదం, 1వ పాదం చాలా తెలివి, న్యాయకత్వం. 2వ పాదం ఆర్ట్ అండ్ క్రియేటివిటీ. 3వ పాదం వ్యాపార దిమ్మ తిరిగే ఆలోచనలు. 4వ పాదం ఆధ్యాత్మిక ఆలోచనలు. శుభ విషయాలు, అదృష్ట సంఖ్యలు 1, 3, 9. అదృష్టపు రంగులు ఎరుపు, బంగారం. అదృష్టపు రోజు ఆదివారం. రత్నం గోమేధికం, కొన్ని సందర్భాల్లో వైడూర్యం. పరిహారాలు: ఈ నక్షత్రంలో మొదటి పాదంలో శిశువుకి తండ్రికి దోషం. 2వ పాదం ఆడపిల్ల అయితే తల్లికి, మగ శిశువు అయితే తండ్రికి దోషం. 3వ పాదం ఆడ శిశువు తల్లికి, మగ శిశువు తండ్రికి దోషం. శాంతులు జరిపించుకోవాల్సిందే. రజస్వలకి 6 మాసాలు దోషం. ఆడపిల్ల పెద్దదైతే 6 మాసాలు దోషం. మృతికి 6 మాసాలు దోషం. ఎవరైనా పెద్దవారు చనిపోయినా కూడా 6 మాసాలు దోషం. వీరు రోజు సూర్య నమస్కారాలు ప్రార్థన చేయడం చాలా చాలా శ్రేయస్కరం. వీటికి పరిహారాలు చూసుకుంటే పితృతర్పణం చేయడం, పెద్దలకు గౌరవం ఇవ్వడం, దేవాలయంలో సేవ చేయటం, పేదలకు భోజనం పెట్టడం, దాన ధర్మాలు చేయటం, ఇలా చేస్తే చక్కని శుభ ఫలితం వీళ్ళకి. మకా నక్షత్రం రహస్య లక్షణాలు. మకా నక్షత్రం వాళ్ళలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీళ్ళకు గౌరవం చాలా ముఖ్యం. గౌరవం ఇచ్చే మాట్లాడాలి. అస్సలు వీళ్ళని తక్కువ అంచనా వేసే వాళ్ళ ముందు అస్సలు ఉండరు. వాళ్ళని కూడా అసలు అక్కడ ఉండనివ్వరు. ఎవరు తమను తక్కువగా చూసినా అస్సలు తట్టుకోలేరు. చాలా మంది కుటుంబంలో లీడర్లా ఉంటారు. పెద్దల ఆశీర్వాదం ఉంటే చాలా త్వరగా ఎదుగుతారు. కొన్నిసార్లు వీళ్ళ జీవితం మొదటి కష్టం, తర్వాత పెద్ద విజయంలా ఉంటుంది. మగ నక్షత్రం యొక్క పిల్లలు, ఈ నక్షత్రంలో పుట్టిన పిల్లలు సాధారణంగా చిన్నప్పటి నుంచే ధైర్యంగా ఉంటారు. నాయకత్వం చూపిస్తారు. చదువులో రాణిస్తారు. కొంచెం జిడ్డు స్వభావం ఉండొచ్చు. ఈ నక్షత్రం వాళ్ళకి పెళ్లి చేసుకునే సరిపడే నక్షత్రం అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. జీవితంలో ఏ వయసులో ఎలా ఉంటుంది? 25 సంవత్సరాలు చదువు, జీవితంలో కొంత కష్టాలు ఉండొచ్చు. 25 to 30 సంవత్సరాలు కెరీర్ స్టార్ట్ అవుతుంది. జీవితం మారడం మొదలవుతుంది. 30 తర్వాత ఎక్కువ గౌరవం, డబ్బు అండ్ స్థిరత్వం. మకా నక్షత్రం వాళ్ళ గురించి రహస్యం ఏంటంటే, వీళ్ళు పూర్వజన్మలో ఎలా ఉండేవారో చెప్తా వినండి. నాయకులు లేదా రాజకుటుంబానికి చెందిన వారు వీరు. మకా నక్షత్రం చిహ్నం రాజసింహాసనం కాబట్టి పూర్వజన్మలో రాజులు, నాయకులు, పెద్ద కుటుంబానికి చెందినవారు అని కొందరు భావిస్తారు. పూజలు చేసేవారు, ఆధ్యాత్మిక సేవకులు. ఈ నక్షత్రానికి దేవతలు పితృదేవతలు కాబట్టి పూజారులు, ఆలయ సేవకులు, ధర్మానికి సేవ చేసిన వారు అని కూడా కొందరు చెప్తారు. 3వది కుటుంబ పెద్దలు లేదా గౌరవం ఉన్న వ్యక్తులు. మగ నక్షత్రం వాళ్ళకి జన్మలో కూడా గౌరవ ప్రతిష్ట మీద ఆసక్తి ఉంటుంది. అందుకే పూర్వజన్మలో కుటుంబ నాయకులు, సమాజంలో గౌరవం పొందిన వ్యక్తులు అనే నమ్మకం ఉంది. కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు. ఇది ప్రత్యేకంగా పుట్టుకతో వచ్చే లక్షణాలు. ఇవే మగా నక్షత్రానికి చెందినవి. శివుడి యొక్క నిశ్శబ్దత, సూర్యభగవానుడి యొక్క రాజసం, ఎలా బ్రతకాలనేది శివుని చూసి నేర్చుకోవటం, అలాగే జీవితంలో ఎలా ప్రకాశించాలనేది సూర్యభగవాను చూసి నేర్చుకోవటం, ఈ 2 కూడా వీళ్ళకి గొప్ప ప్రక్రియగా చెందుతాయి. అందుకనే నేను పైన ఫొటోస్ లో శివుడు, సూర్యభగవాను స్వామి ఫొటోస్ ఇచ్చా. సూర్య ఆరాధన వీళ్ళకి గొప్పగా శ్రేయస్కరం లభిస్తుంది. ఓం నమ శివాయ అనే పదం వీళ్ళని ఉద్ధరిస్తుంది చాలా గొప్పగా. సో గాయస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హర హర మహాదేవ అని, ఓం నమో సూర్య భగవాన్ స్వామి నమో నమః అని. వీడియో నచ్చితే లైక్ చేయండి.